నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈవినింగ్ అప్డేట్స్లో నిన్న ఏదైతే కూకట్పల్లి అంటే 5 రోజుల కిందట ఏదైతే కూకట్పల్లిలో జరిగిన హత్య, ఒక చిన్నారిని ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు హత్య కూడా పెద్ద సంచలనంగా మారింది. అది ప్రధానంగా అప్డేట్స్ ఉన్నాయి. పోలీసులు కూడా దాని గురించి పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు హైడ్రా కూడా పూర్తి స్థాయిలో తన పని తను చేసుకోబోతుంది. దాని విషయాన్ని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ప్రధానంగా ఈరోజు సురవరం అటు సురవరం సుధాకర్ రెడ్డి అధికారిక లాంఛనాలతో సురవరం అంత్యక్రియలు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలట. రేపు 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం. కునంనేని చెప్తున్నాడు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలకు సంబంధించిన అంశంపై ఇవాళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వీడియో విడుదల చేశారు. సురవరం అంత్యక్రియలు రేపు జరగనున్నట్లు వెల్లడించారు. అంటే జాతీయ కార్యదర్శిగా పనిచేసారు కాబట్టి అటు జాతీయ స్థాయిలో ఉన్న సిపిఐ సిపిఎం నాయకులు కూడా చూడడానికి వస్తారు. ఎందుకంటే సిపిఐ సిపిఎంకి ఎక్కువ శాతం ఈ ఎర్రజెండా కార్యకర్తలు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి చివరిసారిగా చూసుకునే అవకాశం ఇద్దాం, కాస్త సమయం ఉంచుదామని చెప్పేసి కూడా. అయితే వాస్తవంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్న మాగంటి గోపీనాథ్ గారు కూడా చనిపోతే కూడా అధికార లాంఛనాలతో చేశాడు. తర్వాత మన సాయి చంద్ గారు చనిపోయినప్పుడు అసలు ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేయలేదు. కార్పొరేషన్ చైర్మన్ అప్పటికి. ఒకసారి గిజ్జు చూడదాం. రేపు ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర అంట. ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హిమాయత్ నగర్లోని మగ్దున్ భవన్కు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సురవరం బైతుకాయను ఉంచనున్నట్లు తెలిపారు. ఇది రైట్. ఓటీటీలతో బి అలర్ట్ అంట. వాటి వల్లే క్రైమ్లు. నిజంగా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ కంటెంట్ ఎక్కువైపోయింది, ఈ సెన్సార్ బోర్డు, ఓటీటీలో సెన్సార్ బోర్డు అనేది ఉండదు. నువ్వు ఏం చేసినా అదే ఓకే రైట్. ఆఫీస్లోనే దందా క్యాస్ట్కి 5,000 అంట. ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ రైట్. వామ్మో వీధి కుక్కలు రౌండ్ అప్ చేసిన 7 కుక్కలు. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఒకరు పూణేలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. బాలుడికి 7 కుక్కలు రౌండ్ అప్ చేసి కొరకడానికి వస్తే అక్కడ ఫ్లెక్స్ ఇంకోటి అడ్డం పెట్టుకొని తప్పించుకున్నాడు. వీటి గురించి ఏ ఒక సదా కానీ లేకపోతే సోకాళ్ళు వీళ్ళు సెలబ్రిటీస్ అని ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళకి ఏం అవసరం. అబ్బే పార్టీ మారలే ఆ ఎమ్మెల్యే క్లారిటీ. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూరియా తిప్పలు రోడ్ ఎక్కిన రైతులు కలెక్టర్ సార్ సూపర్, గిఫ్ట్స్ కాదు పిల్లలకు బుక్స్. అది స్మార్ట్. బ్యాట్ దొంగతనానికి వచ్చిండు. సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సిపి క్రికెట్ బ్యాట్ నచ్చి తీసుకెళ్లేందుకు యత్నం. ఇంట్లో ఎవరూ లేరని బాలుడు దొడ్డిదారిలో వచ్చాడు. బ్యాట్ తీసుకెళ్తుండగా అడ్డుపడ్డ బాలికపై దాడి, తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు. ఈ బ్యాట్ కోసం ప్రాణాన్ని బలి తీసిన. ఒక ప్రాణం అంటే ఆమె చనిపోవడం కాదు, వాళ్ళ కుటుంబం పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డాడు, మానసికంగా కుంగిపోతుంది. బ్యాట్ కోసం ఇంత దారుణంగా చంపడం అనేది. కూరగాయలు కోసే కత్తితోని ఏడగొన్నాడో వాడు కొన్నాడా మరి ఇంట్లోదే ఎందుకు తెలియదు కానీ ఆ బ్యాటు. ప్రమాదవశాత్తు రైతు మృతి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన. నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం. 101 కోట్ల సెస్ బకాయిలు చెల్లించాలి. డిప్యూటీ సీఎంకు కేటీఆర్ లెక్క. ఎట్లుంది చూడు కథ. రైట్. 100 ఏళ్ల ప్రణాళికతో హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తున్నారు. ఫాతిమా కాలేజీ కూల్చివేతల వెనుక చారిటీ అంశం లేదు. ఈ ఏడాది FTL బఫర్ జోన్ల నిర్ధారణ. మీట్ ది ప్రెస్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఒకసారి చూద్దాం. ఇది 100 ఏళ్ల ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రంగనాథ్ మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాల్సి ఉందన్నారు. హైడ్రా 1-2 ఏళ్లకు పరిమితం కాదన్నారు. ప్రారంభంలో హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. హైడ్రా ఏర్పాట్లో అనేక అవాంతరాలు ఎదురయ్యాయని, ఇలాంటి సంస్థ దేశంలో ఎక్కడ లేదన్నారు. ఫాతిమా కాలేజ్ 2015-16లో నిర్మించారు. చారిటీ అనేది సెకండరీ ఇష్యూ అన్నారు. నగరంలో 900 కంటే ఎక్కువ చెరువులు ఉంటే వాటిలో అత్యధిక భాగం చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదని, అందులో సకలం చెరువు కూడా ఉందన్నారు. ఏన్ కన్వెన్షన్ విషయం వేరు అని, అక్కడ దుర్గం చెరువుకు 2015లోనే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిందని, అందువల్ల
ఇక్కడ తాము కూల్చివేశామన్నారు. అందరికీ ఒకే చట్టం అమలు అవుతాయి తప్ప ఫాతిమా కాలేజీకి, మల్లారెడ్డి కాలేజీకి, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీకి ప్రత్యేక చట్టాలు అమలు కావన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణ కోసం కసరత్తు జరుగుతుందని. అంటే ఈ కసరత్తు అయిపోయిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకుంటారేమో మరి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణ కోసం కసరత్తు జరుగుతుందని, ఈ ఏడాదిలో పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. హైడ్రా ఏర్పడే నాటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న ఇండ్ల విషయంలో ఎలాంటి చర్యలు ఉండవని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. నిజంగా హైడ్రా తీసుకున్న మంచి పనులు చాలా ఉన్నాయి. నిజంగా ఈ చెరువుల పునరుద్ధరణ విషయంలో ఖచ్చితంగా హైడ్రా ముందుకోవాలి. అట్లనే ఫాతిమా కాలేజ్ పైన కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఇటు కొన్ని పార్టీల నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. కానీ దీంట్లో చారిటీ అంశం ఉందని చెప్పేసి పిల్లల భవిష్యత్తు పాడవుతుందని రంగనాథ్ చెప్తున్నారు. సో బీజేపీ కేవలం ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులకే చారిటీ పరిస్థితులు వస్తాయని చెప్పేసి బీజేపీ కాస్త కౌంటర్ అటాక్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కాస్త ఇబ్బందికరంగా మారింది. సార్ వచ్చిందే టైం, సమయపాలన పాటించిన సబ్ రిజిస్ట్రార్ 11 గంటలు దాటిన ఖాళీ కుర్చీ దర్శనం. సంగారెడ్డిలో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజల పడిగాపు. నిజంగా చాలా వరకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అధికారులు రారు. 10 కానీ 11 కానీ 12 కానీ రారు. పొద్దున రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్న స్లాట్లు ఉంటాయి చూడు, కింద మీద అవుతాయి. సాయంత్రం మధ్యాహ్నం 1 కానీ అన్నం తింటారు, 3 కానీ జంపి మళ్ళీ కనిపించారు, మళ్ళీ రేపు రాపు. వాళ్ళకి మోక పని ఎక్కువ ఉంటుంది కదా. ఏమనంటే ఫీల్డ్లో తిరుగుతాం, ఫీల్డ్ మీద సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన ఏముండయి. హుస్నాబాద్ లో 2 బైకులు ఒకరి మృతి, మరో 2 తీవ్ర గాయాలు. వీళ్ళు హెల్మెట్లు పెట్టుకోలేదు. హెల్మెట్లు పెట్టుకోకపోతే ఏం కాకుండా తలనే వాళ్ళకి. హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. మీరేదో తమాషా అనుకుంటారు కానీ బ్యాంకు స్కామ్ సూత్రధారి క్యాషియరే పరారిలో నిందితుడు చెన్నూరు సిఐ దేవేందర్ రావు చెప్తున్నాడు. దొంగ తాళాలపై తిట్లుంటది. ఇంటి దొంగ. మంచినీటిలో మానవ మందు 11 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత, ప్రాణాల మీదకి తెచ్చిన సిబ్బంది వైరం. పరామర్శించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేనట. మందు కలిపింది ఎవరు కాదు, ఇక్కడ పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడే. సో ఇది దిశలో ప్రధానంగా ఉన్న వార్తలు ఇవి. ఎందుకంటే చాలా వరకు హైడ్రా విషయం కూడా తెరపైకి వస్తుంది. రంగనాథ్ గారు పదే చెప్తూ వస్తున్నారు. అంటే హైడ్రా చెరువుల పునరుద్ధరణ విషయంలో చాలా వరకు పని చేస్తుంది. దాన్ని ఎక్కడ కూడా మీరు తప్పుపట్టద్దని చెప్పేసి రంగనాథ్ గారు పదే ప్రెస్ మీట్ చెప్తూ ప్రతిపక్షాలకు చెప్తూ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు హైడ్రా పైన ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు కూడా తెలుస్తలేదు. ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ పేద ప్రజల ఇల్లు కూడా ఉట్టకని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది. మీరు ఎందుకు ఫాతిమా కాలేజ్ అయితే ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులు ఇల్లు ఎందుకు ఆ కాలేజ్ని కూల్చేస్తారని చెప్పేసి బీజేపీ కౌంటర్ ఇస్తుంది. వీటన్నిటిని దాటుకొని నిజంగా రంగనాథ్ గారికి ఒక విషయంలో సెల్యూట్ చేయొచ్చు. ఎంత ఇతర పార్టీల నుంచి కావచ్చు, కొందరి దగ్గర నుంచి ఆ ప్రెషర్ వచ్చినా తన పని తను చేసుకుంటూ పోతున్నారు. ఖచ్చితంగా చెరువుల పునరుద్ధరణ విషయంలో అందరి సపోర్ట్ ఉంటుంది, మీడియా సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. ఇవి ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి DD9 వార్త.